సింపుల్ స్టెప్స్ లా అసలైన హైదరాబాద్ దమ్కి బిర్యానీ చేసుకుందాం వచ్చేసేయండి. ఫస్ట్ వాటర్ లో బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టుకోవాలి. తర్వాత పెద్ద బౌల్ లో 2 స్పూన్ షాజీరా, 2 చెక్కలు, 4 బిర్యానీ ఆకులు, 10 లవంగాలు, 10 ఇలాచీలు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, చికెన్ మసాలా, గరం మసాలా, 2 స్పూన్స్ ఉప్పు, 3 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, 6 పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు, నిమ్మకాయ విండుకొని మంచిగా మిక్స్ కొట్టాలి. తర్వాత మన చికెన్ తీసుకొచ్చి అందులో వేసి ఒక 2 మినిట్స్ మంచిగా కలపాలి. 2 మినిట్స్ ఎందుకంటే మంచిగా మసాలా మొత్తం చికెన్ కంటుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ తీసుకొచ్చి అందులో వేసి ఒకసారి కలిపి పక్కన పెట్టేసేయాలి. తర్వాత రైస్ కోసం 2 స్పూన్స్ షాజీరా, 3 స్పూన్స్ ఉప్పు, దాల్చిన చెక్క, 10 లవంగాలు, 4 బిర్యానీ ఆకులు, 2 స్పూన్స్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 4 పచ్చిమిర్చి వేసుకొని మన బాస్మతి రైస్ వేసుకొని వాటర్ లో మంచిగా ఉడకబెట్టాలి. ఈ బాయిలింగ్ ప్రాసెస్ లో మన రైస్ వచ్చేసి 60% ఉడకాలి. ఒక సైడ్ రైస్ ఇట్లా బాయిల్ అవుతుండగా ఇంకో సైడ్ ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసుకోవాలి. ఇప్పుడు కర్రీ 3 మినిట్స్ కుక్ అయినాక ఒక లేయర్ రైస్, ఇంకో లేయర్ ఫ్రైడ్ ఆనియన్, ఇట్లా మొత్తం 4 లేయర్స్ వేసుకోవాలి. వేసుకొని 2 టైప్స్ ఆఫ్ ఫుడ్ కలర్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టి మూత మీద బరువు పెట్టి 15 మినిట్స్ వదిలేయాలి. అంతే, మన చికెన్ బిర్యానీ రెడీ.